చంద్రబాబు నాయుడు గారిని సూటిగానే అడిగా, ఛాలెంజ్ చేస్తూ అడిగా, సిబిఐ చేత విచారణ చేయిద్దాము అని చెప్పి సూటిగా అడిగా. సిబిఐ అంటే మీరు ఢిల్లీలో కేంద్రంలో ఉన్నా మీరు మేనేజ్ చేసుకుంటారన్న భయం నాకు కాస్తో కూస్తూ ఉన్నా ధైర్యం చేసి అడుగుతా ఉన్నా, సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయిద్దామని చెప్పి రెడీనా? అసలు నాకు అర్థం కావాల్సిన పని ఏంటంటే ఫలాని చోట రాజధాని వస్తుందన్న సంగతి నీకు తెలిసి ఉండి నువ్వు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకొక చోట రాజధాని వస్తా ఉందని చెప్పి భ్రమను కల్పించి నీ బినామీల చేత ఇక్కడ పూర్తిగా భూములు కొనిచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ రాజధాని వస్తుందని ఇక్కడ డిక్లేర్ చేశావు. ఇది రైతులకు మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా నేను. నాకు ఇంకోటి అర్థం కావాల్సిన మరి మీరు యాక్షన్ తీసుకోవడం ఏంటండి? అసలు నిందితులు నువ్వే, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది నువ్వే. అవును, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ఓట్ ఆఫ్ సీక్రెసీ అంటే ఫలాని చోట ఫలానిది వస్తుంది అని తెలిసి దానివల్ల నీకు సంబంధించిన వాళ్లకు నీకు లాభం చేకూర్చేందుకు నువ్వు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అన్నది ఓట్ ఆఫ్ సీక్రెసీని మీరు క్రియేట్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి వస్తుంది. ఇది ఎంక్వైరీ క్రెడిట్ అంటే చెప్తారు.